ఇంటర్వ్యూస్కి వెళ్తున్న సెలక్షన్ కావట్లేదని బాధపడుతున్నావా ఈ రోజున? ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఎందుకంత దిగులు చెందుతున్నావు? వ్యాపారం చేద్దామని అనుకుంటున్నావు పార్ట్నర్షిప్తో, కానీ ఆ వ్యాపారం ముడిపడట్లేదే, అంత లాస్ వస్తుంది నేను చేస్తుంటే. ఎంతగానో బాగా చదువుకొని ఎగ్జామ్ రాసా, నాకు అసలు మంచి ర్యాంక్ వచ్చిందంటావా? నేను అసలు పాస్ అవుతానంటావా? ఈ రోజున అనుకుంటున్నావా నువ్వు? ఈ రోజున బాధపడి మాకు, దిగులు చెందమాకు. ఆ దేవుడు అంటున్నాడు, నేను ఉన్నతమైన స్థలముని ఎక్కిద్దాం అనుకుంటున్నాడు. ఆయనకు ఒక ప్రణాళిక నీ మీద ఉంది. ఏమని? ఉన్నత స్థలం మీద నువ్వు ఉంటే చూడాలనుకుంటున్నాడు నిన్ను. నువ్వేమో ఇక్కడే ఉందాం అనుకుంటున్నావు. ఈ రోజున నీ జాబ్ విషయం అసలు దిగులు చెందమాకు. తల్లిదండ్రులు కష్టపడి చదివి